పేరు బాపారావు అండి. మన సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మస్థలమైన బుర్రిపాలెం పక్కనే ఒక 5 కిలోమీటర్ల దూరంలో మా అత్తోట గ్రామం, గుంటూరు జిల్లా. నేను కూడా మీరు వచ్చినప్పుడు వచ్చాను. ఫస్ట్ ఈ వ్యవసాయంలోకి ఎందుకు వచ్చాను అంటే 2010వ సంవత్సరంలో నాకు ఎంతో ఇష్టమైన మా నాయనమ్మ గారు క్యాన్సర్తో చనిపోయారు. ఆ సమయంలో హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, రైతులకి అవగాహన లేక విపరీతమైన దిగుబడి కోసం అవసరానికి మించి యూరియాలు డిఏపీలు వాడటం వలన దానిలో పోషక విలువలు పోయి ఈ రసాయనాలే ఆహారంలోకి ప్రవేశించి అదే మళ్ళీ మన కడుపులోకి రావటం వలన ఇలాంటి కడుపులో అంటే గడ్డలు కానివ్వండి, క్యాన్సర్లు ఇవన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి. అలానే ఒక సెలీనియం అనే పదార్థం కూడా మనం తినే ఆహారంలో లోపిస్తుంది. ఈ సెలీనియం అనే పదార్థం లోపించడం వల్ల కూడా ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది అనేది ఇప్పుడు తెలిసిన విషయం. ఇలాంటి మంచి ఆహారం తినాలి ప్రతి ఒక్కరు అంటే ఏం చేయాలి? ఈ 2010లో మా నాయనమ్మ గారు చనిపోయినప్పుడు నాకు అదే మనసులో ఉండిపోయింది. మా నాన్నగారు వ్యవసాయం, నేను వచ్చి ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని ఏదేదో షో చేస్తున్నానేమో అని మనసులో ఎప్పుడు వేదన కలుగుతూ ఉండేది. ఆ డాక్టర్ గారు చెప్పిన మాట కూడా మనసులో అలానే ఉండిపోయింది. మంచి ఆహారం పండించాలి, యువకులు ఎవరు రావట్లేదు, పాత వాళ్ళేమో దిగుబడి కోసమే ప్రయత్నం చేస్తున్నారు కానీ మంచి ఆహారం తింటున్నామనే ఆలోచన లేదు. అది నా మనసులో ఉండిపోయింది. అది 2015 టైంలో ఈ ఎలా చేయాలి, ఈ ఆహారాన్ని పండించాలి, మంచి ఆహారం పండించాలంటే ఏం చేయాలి అనే థాట్లో నేను వెబ్సైట్స్లో కానీ లేదంటే నెట్లో ట్రై చేస్తున్నప్పుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. 2015లో జాబ్ రిజైన్ చేసి 2016 ఖరీఫ్ నుంచి ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనం, ఇండిజీనియస్ సీడ్ అండి. రీసెంట్గా మనందరం కూడా చాలా ట్రోలింగ్ చేశాం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. మహారాష్ట్రలో రైతుల మీద పెప్సికోలా వాళ్ళు కేసు పెట్టి మాకు మీరు పండించకూడదని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు రైతులు మనం పండించుకునే దానికి కంపెనీ వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు డిమాండ్ చేయాలి? కారణం ఏంటంటే హైబ్రిడ్ విత్తనం. ఈ హైబ్రిడ్ విత్తనం అనేది కంపెనీల చేతుల్లో ఉంటుంది. అదే దేశీ విత్తనం అనుకోండి, మనకి ప్రకృతి ఇచ్చింది. మామిడి పండు ప్రకృతి ఇచ్చింది, దాన్ని హైబ్రిడ్ చేయలేం. జామ పండు, ఇప్పుడు రకరకాలు ఇవన్నీ. ఇలాంటిలోనే మాకు డెల్టా ప్రాంతంలో పూర్తిగా వరి ప్రధానమైన పంట. ఈ వరిలో మనం ప్రత్యేకత చేయాలి, రైతుకి మేలు చేకూర్చే పని చేయాలి, రసాయనాలు వాడకుండా, ఈ పురుగు మందులు చల్లకుండా పంట దిగుబడి తీసుకురావాలి. కానీ దానికి తెగుళ్ళు వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి. చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం హైబ్రిడ్ విత్తనం వాడకూడదు. దీన్ని కొందరు పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దేశీ విత్తనాన్ని ఒక 100 రకాల వరి విత్తనాలు మా ఊర్లో ఇలాంటి యంగ్స్టర్స్ బేస్ చేసుకుని ఒక 15 మంది రైతులతో, అక్బర్ బాయ్, ఏడుకొండలు, వీళ్ళందరూ నా మిత్రులు, వాళ్ళందరితో కలిసి 15 మంది గ్రూప్తో ఒక 20 ఎకరాల్లో అచ్చంగా దేశీ వరి విత్తనాలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, సెంటెడ్ వెరైటీ, మీకు బియ్యంలో చాలా చిన్న గింజలు మీకోసం తెచ్చాను సార్. అలానే బ్లాక్ రైస్ కూడా తెచ్చాను. ఈ బ్లాక్ రైస్ తినటం వలన ఏమవుతుంది అంటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సెంటెడ్ వెరైటీ తిన్నప్పుడు ఏంటంటే ఆ మంచి వాసన ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. అలానే రెడ్ రైస్ ఉన్నాయి, దీంట్లో న్యూట్రిషన్ వాళ్ళు దాని మీద టెస్టులు కూడా చేశారు. దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల, దీని పేరు నవారా, మన పురాణాల్లో కూడా ఉంది, నివారా అని దాని పేరు. పురాణాల్లో మనకి యాగాలు చేసినప్పుడు ఈ బియ్యంతోనే యాగం పూర్తి అయ్యేదంట. అలాంటి వరి విత్తనాలు ప్రత్యేకంగా నేను తెచ్చుకొని కొందరు పెద్దల ద్వారా మా గ్రామంలో పండించి, దాని విలువలు నేను ఎక్కడైతే బయట హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్ళిపోయానో మళ్ళీ వాళ్ళందరితో ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళకి వీటి వాల్యూస్ చెప్తూ దాన్ని మార్కెటింగ్ చేస్తూ, అలానే ఈ సీడ్ అంతా కూడా మన విలేజ్లో ఒక బ్యాంక్ రూపంలో ఉండాలని చెప్పి మన ఊరు మన విత్తనం అంటే రైతు కొనుక్కోకూడదు, ఏ వస్తువు కూడా రైతు కొనుక్కోకూడదు సార్. నా కోరిక అది. విత్తనం నుంచి, ఎరువుల నుంచి, ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకు బయట నుంచి ఎరువులు కొనాల్సిన అవసరం లేదు. దేశీ విత్తనం మన దగ్గర ఉంటే షాపుల్లోకి వెళ్ళి విత్తనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనతో, అలానే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం, మనం తినే ఆహారంలోనే ఔషధం ఉంది.
ఇప్పుడు ఔషధం తగ్గిపోయిన ఆహారం తింటున్నాం కాబట్టి ఇన్ని హాస్పిటల్స్ పెరిగిపోయాయి. అదే కారణం. మనం అదే అభివృద్ధి అనుకుంటున్నాం. కీళ్ళు మారుస్తున్నారు, గుండెలు మారుస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు. అది అభివృద్ధి కాదు. హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటమే అభివృద్ధి అంటే. థ్యాంక్ యూ. ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను. వెరీ నైస్.